హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజేమో ఆలు గోబీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా. ఫస్ట్ హాట్ వాటర్లో ఆలు గోబీ కట్ చేసుకున్నవి వేసుకొని ఇప్పుడు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న తర్వాత వాటర్ అంతా తీసి మళ్ళీ బ్యాండ్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పోపులు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు మళ్ళీ టమాటాలు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు మూత పెడితే మన టమాటా అయితే మగ్గిపోతుంది. ఇప్పుడేమో మళ్ళీ ఆలు గోబీ అయితే ఇప్పుడు వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని మరొకసారి కలుపుకుందాము. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకోవచ్చు. చూసారు కదా, మన ఆలు గోబీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేస్తాను. కర్రీ అయితే చపాతీకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.